బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. వారణాసి కలెక్టర్ కార్యాలయంలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి 18 మందికి పైగా కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. వీరితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ప్రధాని మోదీ దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగామాతకు ప్రధాని పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. వారణాసి కలెక్టర్ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ తన నామినేషన్ ను దాఖలు చేస్తున్నారు. ఇక వారణాసి కలెక్టర్ కార్యాలయంలో ప్రధాని మోదీ నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి 18 మందికి పైగా కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. వీరితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ప్రధాని మోదీ దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగామాతకు ప్రధాని పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. వారణాసి కలెక్టర్ కార్యాలయంలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి 18 మందికి పైగా కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. వీరితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ప్రధాని మోదీ దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగామాతకు ప్రధాని పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.
వారణాసి కలెక్టర్ కార్యాలయంలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి 18 మందికి పైగా కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. వీరితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ప్రధాని మోదీ దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగామాతకు ప్రధాని పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.